టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ మనకి ఫస్ట్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 9th స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు కొంతమందికి వచ్చినా కానీ ఆ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు, కొంతమంది హోల్డ్ చేసుకున్నారు. కానీ కంపల్సరీగా సెకండ్ కౌన్సిలింగ్లో నాకు సీటు రావాలి నేను అనుకున్న కాలేజ్లో అంటే మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు 9th రిలీజ్ చేశారంటే 9th ఇవ్వండి. 14th వరకు డేట్ ఉందలే ఇద్దాంలే అని ఇవ్వద్దు. మీరు 9th ఓపెన్ అవ్వగానే వెంటనే మీరు ఏ కాలేజ్లో అయితే వెబ్ ఆప్షన్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ ఇవ్వండి. ఆ కాలేజీలో ఇప్పుడు ఎంబీఏ చేయాలనుకో, ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎంసీఏలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోండి. అవి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇది ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా ఆ కాలేజ్లో సీట్లు ఎన్ని మిగిలిపోయినాయి అవన్నీ మనకి ఇన్ డీటెయిల్గా మనకి ఏ కోర్సు ఏ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ ఇస్తారు. అవంతా చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్గా ఇవ్వండి. మీకు ఒకవేళ తక్కువ ర్యాంక్ వచ్చింది లేకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకో, ఏ ర్యాంక్ వచ్చినా మీరు ఫస్ట్ యూనివర్సిటీస్ అనేది ఇవ్వండి. యూనివర్సిటీస్ కంపల్సరీగా ఏదో ఒక రిజర్వేషన్ కానీ, ఎన్సీసీ కోటా కానీ, స్పోర్ట్స్ కానీ ఏదో ఒక రిజర్వేషన్లో మీకు ఏదో కేటగిరీ కింద మీకు సీట్ అనేది వస్తుంది. యూనివర్సిటీస్లో వస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రైవేట్ కాలేజెస్లో అయితే మీ ఫీ అంతా ఫుల్ పేమెంట్ మీరే పే చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక 2-3 ఇచ్చేస్తే అవ్వదు. ఒక 10-20 వరకు ఇవ్వండి. 20 కాలేజెస్ అయినా ఇస్తే మీకు కంపల్సరీ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ 99% ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఏ ర్యాంక్ అయినా రానివ్వండి. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను అనుకున్న కాలేజ్లో ఎలా సీట్ వచ్చిందంటే, నాకు ర్యాంక్ ఏమి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని అయితే కాదు, నాకు చాలా పెద్ద ర్యాంకే వచ్చింది. కానీ నేను యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే, నాకు ఏ ర్యాంక్ అయినా రాని నేను ఫస్ట్ 10 మాత్రం యూనివర్సిటీసే ఇచ్చాను. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చాను. ఆ తర్వాత కార్పొరేట్ కాలేజెస్ ఉంటాయి కదా, అలాంటివి ఇచ్చాను. సో నాకు యూనివర్సిటీస్లోనే సీట్ వచ్చింది. నేను ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను. సో మీరు కూడా నేను 20 ఆప్షన్స్ అనేవి ఇచ్చాను. నాకు ఫస్ట్ 5 ఆప్షన్స్లోనే నాకు యూనివర్సిటీ అనేది వచ్చింది. సో గైస్ మీరు కూడా అలా టిప్ ప్లే చేయండి. ఫస్టే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. 14th వరకు డేట్ ఉందని అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. సో గైస్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, పాస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.